క్రిస్మస్ అనేది ఒక ఆధ్యాత్మిక పండుగ. చాలామంది ఏమనుకుంటారంటే క్రిస్మస్ అనగానే కొత్త బట్టలు వేసుకోవడం, పిండి వంటలు వండుకోవడం, స్నేహితులతో బంధువులతో కలిసి ఆనందించడం, లేదా ఇంటికి రంగులు వేసుకోవడం అని అనుకుంటూ ఉంటారు. అవి చేయొద్దని నేను అంటలేదు, కానీ క్రిస్మస్ పండుగ వాటితోనే మిళితమై ఉంది అని నువ్వు అనుకుంటే ఖచ్చితంగా పొరపాటులో ఉన్నట్టే. క్రిస్మస్ అనే మాటకు క్రీస్తును ఆరాధించుట, క్రిస్టోస్ మాసై అనే 2 పదాల నుంచి క్రిస్మస్ అనే పదం వచ్చింది, అనగా యేసు ప్రభుని ఆరాధించటం. మనం లేఖనాలను జాగ్రత్తగా పరిశీలన చేస్తే ప్రభువుని యేసుక్రీస్తు వారు ఆరాధనకు యోగ్యుడు, ఆయన స్తుతిపాత్రుడు. పౌలు మహాశయుడు అంటాడు, యేసు ప్రభువారు సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడని. ఒకవేళ నువ్వు నిజంగా యేసు ప్రభువును ఆరాధించకపోతే నువ్వు క్రిస్మస్ జరుపుకున్నట్టు కాదు. ప్రపంచంలో 2 రకాల ప్రజలు. ఒకరు ఆచార సంబంధంగా క్రిస్మస్ను ఆచరించేవారు, కొందరు ఆత్మీయంగా క్రిస్మస్ను ఆరాధించేవారు. నువ్వు ఏ గుంపులో ఉన్నావో పరీక్షించుకోవాలి.